అత్యంత పవిత్రమైన క్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ క్షేత్రం. ఈ క్షేత్రంలో దర్శనమే కాదు, ఈ క్షేత్రంలో నివసించడం కూడా ఒక మహద్భాగ్యం. అలాంటిది ఈ క్షేత్రానికి పాలనా వ్యవహారాలు చేయమని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో నియమితులైనటువంటి అధ్యక్షుల వారికి, అట్లాగే పాలక మండలి సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ హిందూ దేవాదాయ సంస్థల పట్ల నిబద్ధతతో ఉన్నారు. ధార్మికమైనటువంటి విషయాలలో కానీ, ధర్మ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా చూసుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అలాంటి ప్రభుత్వంలో పాలకులుగా నియమింపబడినటువంటి వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఒక శుభదినం. నిన్న జీవో విడుదలైన తర్వాత ఈరోజు వారందరూ కూడా ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అడిగిన తక్షణమే వారు కాణిపాకం ఆలయానికి సంబంధించి దేవాదాయ శాఖలో ఏ ఇబ్బందులు రాకుండా మంత్రి గారు కానీ, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కమిషనర్ దాకా అధికారులు కానీ అందరూ కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నారు. అదే విధమైనటువంటి సహకారాన్ని అభ్యర్థిస్తూ వారికి కూడా మేము హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. కాణిపాకం గురించి మీ అందరికీ తెలుసు. ఇది ప్రమాణాలకు నిలవైనటువంటి ప్రాంతం, సత్యమైనటువంటి ప్రమాణం ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ మాట తప్పినా లేదా ఇక్కడికి వచ్చి ప్రమాణం చెప్పినా దాని పర్యవసానం ఎలా ఉంటుందో కూడా ప్రపంచానికంతా తెలుసు. సుమారుగా 1200 సంవత్సరాల 12,000 సంవత్సరాల చరిత్ర 1200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది. ఈ ఆలయంలో ఏ ఒక్క ఇబ్బంది లేకుండా మరొక 1000 ఏళ్ళు కూడా ఈ ఆలయం దేదీప్యమానంగా అభివృద్ధి చెందేదానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము పలు సందర్భాల్లో కలిసినప్పుడు నియోజకవర్గాన్ని గురించి ఎంతసేపు చర్చిస్తారో కాణిపాకం ఆలయ అభివృద్ధి గురించి కూడా అంతసేపు మాతో మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా భక్తులకు సౌకర్యాలు, సంతృప్తికరమైనటువంటి దర్శనంతో పాటుగా దశల వారీగా అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, ఒక 100 సంవత్సరాలకు పైబడి ముందు చూపుతో అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి వారు సూచించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రకారం గౌరవ ఈవో గారికి కూడా ఈరోజు అభినందనలు తెలియజేయాలి. మీ అందరితో పాటు ఆయన కూడా ఈరోజు మళ్ళీ ఈవోగా నిన్ననే ఆర్డర్ కూడా రావడం జరిగింది. రెండవసారి ఈవోగా కూడా ఆయన ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అందరూ సమిష్టిగా నాతో సహా మనం అందరం సేవకులమే. స్వామివారి ఆలయంలో మేమందరం కూడా సేవకులుగా ఉండి స్వామివారి ప్రాభవాన్ని చాటడంలో కానీ, స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు సేవ చేయడంలో కానీ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పూతలపట్టు ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారికి, ఈవో గారికి, ఉభయదారులకు,
సిబ్బంది, ఆలయ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. పాలకవర్గ సభ్యులకు కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమం జరిగింది. ఈ ఆలయాన్ని గురించి పూర్తిగా నాకు అవగాహన ఉన్నది. ఏ విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారిని, పాలకవర్గ సభ్యులను, ఈఓ గారిని, సిబ్బందిని అందరినీ వారి సమక్షంలో మా శక్తానుసారం లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ స్థాయికి కారణం రావడానికి కారణమైనటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాదాభివందనం తెలియజేస్తున్నాము. లోకేష్ బాబు గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకుల గారికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ ఆలయం ఉభయదారులతో అటాచ్మెంట్ ఉండే ఆలయం కాబట్టి గౌరవప్రదంగా మనం అందరూ కూడా ఇక్కడ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళను చేదోడు వాదోడుగా ఉపయోగించుకొని ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్గా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తయారు చేయాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పార్లమెంట్ సభ్యులకు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి కానీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.